హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము పాయా చేస్తున్నామండి. సో పాయా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ పాయా ఒక కుక్కర్లో వేసుకోవాలండి. పాయా అంతా కుక్కర్లోకి యాడ్ చేసిన తర్వాత విలాచి పౌడర్ అండి, నెక్స్ట్ పసుపు అండి, దాల్చిన చెక్క అండి, నెక్స్ట్ బ్లాక్ పేపర్ అండి, నెక్స్ట్ బిర్యానీ ఆకులండి, నెక్స్ట్ లవంగాలండి, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 3 లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక కవర్ పెట్టుకొని కుక్కర్ అంతా బాగా నీట్గా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ నేను పాయా 2 kg చేస్తున్నానండి. 2 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అంతా కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ అల్లం గార్లిక్ పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. టమాటో యాడ్ చేసిన తర్వాత టమాటో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర అండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కొరియాండర్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు అండి, ప్రెస్ గరం మసాలా అండి 2 టేబుల్ స్పూన్. మసాలా యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. కళ్ళలో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేశానండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. కర్డ్ యాడ్ చేసిన తర్వాత కర్డ్ అంతా కూడా మసాలాలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కోకోనట్, కాజు, గసగసాలు మిక్సీలో పైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత పేస్ట్ అంతా కూడా మసాలాలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కస్తూరి మేతి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పాయా యాడ్ చేస్తున్నానండి. ఇది వరకు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాయా, సో పాయా అంతా యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ పాయాలు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. నార్మల్ వాటర్ కూడా 1/2 లీటర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత పాయా అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి.
నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఫ్రై ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. నెక్స్ట్ పాయ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టుకొని ఒక 15 మినిట్ మనం కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పక్కన తీసిన తర్వాత మరొకసారి అంతా కూడా పాయ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు పాయ కుక్ అయిపోయిందండి. పాయ కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో వేడి పాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.